సీతారామ లింక్ కెనాల్ ఇది. సీతారామ మెయిన్ ప్రాజెక్టు 4 పంప్ హౌస్లు పూర్తయినాయి. మేజర్ క్రిటికల్ వర్క్స్ అన్నీ కూడా పంప్ హౌస్లు మోటార్లు ఫిట్ చేయటం మొత్తం అయింది. మెయిన్ కెనాల్లో ఇంతవరకు 1 ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వటం జరగలేదు. ఎందుకంటే ఆయకట్టు వచ్చి మొత్తం యువతలు ఉంది కాబట్టి ఆ మోటార్లతోటి ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఉపయోగించుకోవాలంటే ఆ నీళ్ళని నాగార్జున సాగర్ కెనాల్లో వేయాలనేది మొదటి ప్రతిపాదన. ఆ ప్రతిపాదన నాగార్జున సాగర్ కెనాల్లో వేస్తే వైరా ప్రాజెక్టు కాడ నుంచి కింద ఉన్నటువంటి ఆయకట్టు మొత్తం ఈ సంవత్సరమే సాగులోకి తీసుకురావచ్చు. గత సంవత్సరం మాదిరిగా కృష్ణాకి వాటర్ రాకపోతే కూడా మనం గోదావరి జలాలతోటి కృష్ణా ఆయకట్టును పండించుకోవటం ఒకటి, వైరా ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఆయకట్టు అది మంచినీటికి సంబంధించింది ఉంది, అదేవిధంగా పంటకు సంబంధించింది ఉంది. ఆ 30-40 వేల ఎకరాలతోటి పాటు మంచినీటికి కొరత లేకుండా నాగార్జున సాగర్ జలాలు రాకపోయినా కూడా వైరా నియోజకవర్గం, అదేవిధంగా మెయిన్ మధిర నియోజకవర్గం, కింద ఉన్నటువంటి సత్తుపల్లి నియోజకవర్గం లంకాసాగర్ ప్రాజెక్టుకి ఈ నీళ్లు తీసుకెళ్లే అవకాశం ఉందని చెప్పి తప్పకుండా ఈ లింక్ కెనాల్ పూర్తి చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటిసారి కొత్తగూడెం జిల్లాకు వచ్చినప్పుడు ఆయన అవకాశం ఇచ్చారు. బట్టి గారు మేమందరం కలిసి అడిగిన దాని మీదట ఈ కెనాల్ చేసుకోండి, ఇమ్మీడియట్ గా నీళ్లు ఇచ్చేటట్టుకుంటే ప్రయత్నం చేద్దాం అని చెప్పారు. ఆయన పర్మిషన్ ప్రకారంగా టెండర్లు పిలిచి పద్ధతి ప్రకారంగా పనులు మొదలు పెట్టాము. రైతులకు కొంత ఇబ్బంది ఉంటుంది, ఏ కెనాల్ అయినా ఏ పని అయినా. వాళ్ళకు కూడా వీలైన కాడికి సాధ్యమైనంత కాడికి ఎమ్మెల్యే గారు మేము ప్రయత్నం చేసి వాళ్ళకి వీలైన కాడికి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. పరిస్థితుల్లో స్వాతంత్ర దినోత్సవం రోజుకి గౌరవ ముఖ్యమంత్రి గారితో మోటార్లు ఆన్ చేయాలనేది మా ప్రయత్నం జిల్లా రైతాంగం కోసం. దీన్ని జూలూరుపాడు దగ్గర కూడా టన్నెల్ పూర్తయితే పాలేరు రిజర్వాయర్లో కలిపితే ఖమ్మం జిల్లాకి కొత్తగూడెం జిల్లాకి సంబంధించిన 10 లక్షల ఎకరాలు సేద్యంలోకి రావటమే కాకుండా ఇటువంటి కష్ట సమయంలో కృష్ణా జలాలు రాని సమయంలో కూడా ఈ 3.5-4 లక్షల ఎకరాలు సేద్యంతో పాటు మెట్ట ప్రాంతాలకు సంబంధించినటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఉపయోగపడుతుంది అనేటటువంటి గోదావరి జలాలు వాడుకున్న మొదటి ప్రాజెక్టుగా ఈ సీతారామాని రావాలనేది నా జీవితాశయం, నా కోరిక ఫలించేదానికి మీరు కూడా సహకరించాలి. సహకరించేటటువంటి రైతులకి నా మనఃపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారి సూచన మేరకు వాళ్ళకి ఎంతవరకు ఆదుకోగలుగుతామో ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని చెప్పి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.